తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా శ్రీశైలానికి చేరుతోంది. జూరాల పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలానికి ప్రస్తుతం నారాయణపూర్ నుంచి 46,000 క్యూసెక్కుల వరద వస్తోంది. గంట గంటకు ఇన్ఫ్లో పెరుగుతోంది. పైనుంచి వస్తున్న వరదను వచ్చినట్లే వదిలేస్తున్నారు. అటు శ్రీశైలం నుంచి పవన్ జనరేషన్ చేస్తూ నాగార్జున సాగర్ కు నీటిని వదిలారు. నాగార్జున సాగర్ కు ప్రస్తుతం 23,000 క్యూసెక్కులు వరద వస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు కర్ణాటకలోని చిక్కమంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా ఉపనది భద్ర ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టుకు 82,000కు పైగా క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. 3-4 రోజుల్లో తుంగభద్ర డ్యాం గేట్లు తెరిచే అవకాశం ఉంది. మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు నిండిపోయాయి. మరో 2 రోజుల పాటు కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాలు ఉడిపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో కృష్ణా దాని ఉపనదుల్లోకి భారీ వరద నీరు వస్తుందన్న అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, ప్రస్తుతం అయితే కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం జలకాలుగా సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్, అలాగే ఇప్పుడు జూరాల జలాశయం కూడా పూర్తిగా పూర్తి స్థాయికి చేరుకుంది. డ్యామ్ పూర్తి లెవెల్ నిండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూరాల జలాశయానికి ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి డ్యామ్ నుంచి నీరు వదలడంతో ప్రస్తుతం 60,000 పైగా క్యూసెక్కుల నీరు ప్రస్తుతం జూరాలకు చేరుతుంది. ఈ రోజుతో జూరాల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతారు. శివ, కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు కూడా ప్రస్తుతం వరద కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు పర్వాలు దొక్కుతూ చేరుతోంది. తుంగభద్ర జలాశయంలో నిన్న ఒక్కరోజే 7 టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలాశయంలోకి ఒకరోజే 7 టీఎంసీల నీటి నిల్వ పెరిగింది. నిన్న ఉదయం 46.8 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్ర నుంచి భారీ నీటిని విడుదల చేయడంతో తుంగభద్ర రిజర్వాయర్ కు కూడా ఇంట్లో కూడా పెరిగింది. మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు. నిన్న ఉదయం 82,491 క్యూసెక్కుల నీరు రాగా 104,060 క్యూసెక్కులకు ఈ తుంగభద్ర డ్యాం నీటి మట్టం చేరుకుంది. అవుట్ లో అయితే 300 క్యూసెక్కులు ఉంది. మరో 2 వారాల పాటు ఇదే తరహాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు డ్యాం అధికారులు కూడా చెబుతున్నారు. వచ్చే వారంలో ఈ తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండే పరిస్థితి కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. శివ, ఇప్పుడు తుంగభద్ర డ్యాం కూడా పూర్తిగా నిండితే తుంగభద్ర వాటర్ కూడా శ్రీశైలం డ్యాం కు చేరే అవకాశం కనిపిస్తుంది మనకి. ఈ తుంగభద్ర ప్లస్ జూరాల మరి ఈ రోజు రేపు డ్యాం గేట్లు ఎత్తి బయటికి నీటిని వదులుతారు కాబట్టి జూరాల నుంచి కూడా ఎక్కువగా ఇంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీశైలం డ్యాం కు భారీగా వరద వచ్చే సూచనలు ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు శ్రీశైలం డ్యాం తాజా అప్డేట్ చూసుకుంటే 806 అడుగులు 806.80 అడుగులకు శ్రీశైలం డ్యాం నీటి మట్టం ఉంది. 32.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పవర్ జనరేషన్ అయితే తెలంగాణ పవర్ హౌస్ 3.35 యూనిట్లు పవర్ జనరేషన్ చేస్తున్నారు. ఇక టీఎస్ పవర్ హౌస్ 7,353 ఈ పవర్ హౌస్ జనరేషన్ లో విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువకు నీటిని వదులుతున్నారు నాగార్జున సాగర్ డ్యాం కు. అయితే తుంగభద్ర డ్యాము అలాగే జూరాల ఈ 2 డ్యాములు ఇంట్లో భారీగా ఉంది కాబట్టి కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాం కు మరి ఒక 4-5 రోజుల్లో శ్రీశైలం డ్యాం కూడా ఇంట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శివ, అయితే ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారా? ఇన్ కేసు ప్రారంభిస్తే ఇప్పటివరకు ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు జల విద్యుత్ కు సంబంధించి? సాయి ప్రసాద్. శివ, ఇప్పటి వరకు అయితే అంటే ఏపీ పవర్ హౌస్ అయితే ప్రారంభించలేదు. తెలంగాణ పవర్ హౌస్ అయితే
3.35 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తాజా అప్డేట్ ఇది. అయితే ఈ పవర్ జనరేషన్ చేస్తూ 7,353 క్యూసెక్లను దిగు వదులుతున్నారు. మొత్తంగా చూసుకుంటే గతంలో కంటే కూడా ఈసారి ఇంట్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఎందుకంటే పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా దేశంలోని డ్యాంలన్నీ కూడా నిండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అక్కడి నుంచి కృష్ణా దేశంకి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు వస్తున్నాయి. ఎందుకంటే తీర ప్రాంతాలు ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో కృష్ణా దాని ఉపనదుల్లోకి భారీగా వరద వస్తున్న అంచనాలతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీంతో వాతావరణ శాఖ కూడా తెలిసింది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు డ్యామ్లు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే డ్యామ్ అధికారులు ఏవైతే కృష్ణా బేసిన్ లో డ్యామ్ ఉన్నాయో ఆ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుకుంటుండడంతో జూరాల కూడా గేట్లు ఎక్కి దిగువకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జూరాల నీరంతా కూడా మరో 4-5 రోజుల్లో భారీగా ఇంట్లో వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. శివ అయితే సాయి ప్రసాద్, అలాగే ఏంటి ఒక పక్క కృష్ణా బేసిన్ లో ఈ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంటే గోదావరి బేసిన్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? గోదావరి బేసిన్ కూడా వరద పోటెత్తింది శివ. ఎందుకంటే గోదావరిలో ఇప్పటికే నిన్ననే భారీగా వర్షాలు కూడడంతో గోదావరి ప్రాంతంలోని డ్యాములు కూడా పూర్తిగా నిండాయి. అక్కడ కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే విస్తారంగా వర్షాలు కుట్టాయి. గతంలో వర్షాలు లేవు. ఈ సీజన్ లో పంటలు పెట్టుకొని నారు పోసుకున్న వారికి కూడా వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాలు భారీగా కురవడంతో రైతుల్లో కాస్త ఆశలు చిగురించాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డ్యాములు మొత్తం జలకలను సంతరించుకోవడంతో ఈ తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. కాబట్టి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు కూడా అంటున్నారు. శివ ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.